బహమన్ అనే వ్యక్తిని ఇరాన్ ఉరితీసింది. ఏదైతే ఇరాన్లో అకస్మాత్తుగా దాడులు, ఏదైతే వాళ్ళకి సైనిక స్థావరం లోపల ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇజ్రాయెల్ మొన్న దాడులు చేయగలిగింది. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి సైనిక స్థావరం లోపల ఉన్నటువంటి ఈ యెమెన్ వాళ్ళనో హౌతీ వాళ్ళనో కూడా లేపేయగలుగుతుంది. ఎట్లాగే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఈ బహమన్ లాంటి వాళ్ళు ఇరాన్లో ఉంటున్నారు. వాళ్ళు ఇజ్రాయెల్ మనుషులు, ఇజ్రాయెల్ డబ్బులకి పనిచేసి పెడుతున్నారు. ఈ వ్యవహారాలకు సంబంధించి అన్నటువంటి దాని మీద విచారణ చేసినటువంటి ఇజ్రాయెల్ అతన్ని ఉరిదీసింది. ఉరిశిక్ష అనేటటువంటిది ఇమ్మీడియట్గా అమలు చేసి పడేస్తారు. అక్కడ కాల్చవతలు పడేయడమా ఉరి తీయడమా అన్నటువంటిది. ఆ మధ్యన ఇరాన్లో అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగితే, ఏదైతే ఖొమైనీకి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగితే కాల్చవతలు పడేశారు, నడి రోడ్డు మీద ఉరిదీసి అవతలు పడేశారు. అక్కడ మానవ హక్కులు ఇట్లాంటివన్నీ మన దగ్గర దీపాలు పట్టుకుని తిరిగేది ఉంటుంది. ఏది ఇక్కడ అన్ని హక్కులు ఉండగా అక్కడ అట్లాంటిది ఏమి ఉండదు. తాజాగా మరోసారి సీరియస్ పరిణామం చోటు చేసుకుంది.